హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే పెన్షనర్స్ అందరికీ శుభవార్త. ప్రభుత్వ పెన్షనర్లు అందరూ కూడా ప్రతి సంవత్సరం తమ యొక్క యాన్యువల్ లైఫ్ సర్టిఫికేట్‌ని ట్రెజరీ డిపార్ట్‌మెంట్ వారికి సమర్పించాల్సి ఉంటుంది. అలా సమర్పించని యెడల వారికి పెన్షన్ రాదు. ఇలా సమర్పించే క్రమంలో కొంతమంది పెన్షనర్స్ తమ యొక్క సర్టిఫికేట్‌ని కొన్ని కారణాల వల్ల సమర్పించలేకపోతున్నారు. ఈ విషయం మీద కర్ణాటక హైకోర్టులో కొంతమంది పెన్షనర్స్ రిట్ పిటిషన్ వేయడం జరిగింది. దాని మీద స్పందిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పునైతే వెలువరించడం జరిగింది. ఎవరైతే పెన్షన్‌లలో తమ యొక్క యాన్యువల్ లైఫ్ సర్టిఫికేట్‌ని ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌కి సమర్పించలేకపోతున్నారో వారికి పెన్షన్ ఆపకుండా ముందుగా ఆ విషయం మీద బ్యాంకులు బాధ్యత వహించి ఏ కారణం చేత పెన్షనర్స్ తమ యొక్క లైఫ్ సర్టిఫికేట్‌ని సమర్పించలేకపోతున్నారో వారి ఇళ్లకు వెళ్లి కారణం తెలుసుకోవాల్సిందిగా ఆదేశించడమైనది. పెన్షన్ ఇవ్వడంలో ఒక వారం రోజులు ఆలస్యం చేసినట్లయితే 6% ఇంట్రెస్ట్‌ను కలిపి చెల్లించాలని, అదేవిధంగా 2 వారాలు ఆలస్యం చేసినట్లయితే 18% ఇంట్రెస్ట్‌ను చెల్లించాలని ప్రభుత్వం అయితే ఆదేశించింది. మరి ఏదేమైనా ఈ తీర్పు పెన్షనర్లందరికీ కూడా గొప్ప ఊరట కల్పించే వార్త అనే చెప్పవచ్చు. ఇది ఏపీ ప్రభుత్వ పెన్షనర్‌కి కూడా అనుసరిస్తే ఎంతో మేలు జరుగుతుందని పెన్షనర్స్ అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.